హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. పుష్ప హీరో అల్లు అర్జున్ను మరోసారి లాక్ చేసేందుకు ఇవాళ చికటపల్లి పిఎస్కు రమ్మని చెప్పి పోలీస్ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రోజువారీ విచారణకు ఆయన ఇల్లు అండ్ చికటపల్లి పిఎస్ అటెండ్ అవుతూ ఉండాలి, అలాగే కోర్టుకు తిరుగుతూ ఉండాలని చెప్పి ఒక ప్రాథమికంగా ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దీని మీద మొత్తంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మొన్న ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. దీంతోపాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా దానికి కౌంటర్గా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు పేలే ప్రయత్నం చేసిండు అల్లు అర్జున్. దాని తర్వాత గంటల వ్యవధిలోనే ఒక వీడియో రిలీజ్ అయింది. మొత్తం అంటే పుష్పలో అదేదో జాతర సీన్ ఉంటుంది కదా, 2 గంటల 20 నిమిషాల తర్వాత వచ్చే జాతర సీన్ వరకు కూడా ఆయన అక్కడనే ఉన్నాడు. ఈ మొత్తం సినారియోలో ఆయన గేట్లోకి వెళ్ళినప్పుడు ఆ రేవతి తన కొడుకు ఇద్దరు కూడా ఒక షాప్ దగ్గర నించొని ఫోన్ మాట్లాడుతూ పిల్లాడికి పాపం ఆమె పాప్కార్న్ కూల్ డ్రింక్స్ ఇప్పిస్తా చాలా భయంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సీన్స్ గమనించినాం. తర్వాత హాల్లోకి వెళ్ళిన తర్వాత అంటే థియేటర్లో చాలామంది అభిమానులు అంటే అల్లు అర్జున్తో షేక్ హ్యాండ్ ఇచ్చేదానికి, ఆయనతో కలిసి ఫోటో దిగేదానికి కింది నుంచి పైకి ఎగబాకే ప్రయత్నంలో భాగంగా ఆమె కూర్చున్న సీట్లో తొక్కిసలాట జరిగింది. వాస్తవానికి అల్లు అర్జున్ అక్కడికి పోకపోయి ఉంటే అసలు ఈ ఇన్సిడెంటే జరిగేది కాదు, ఇంత పెంట అయ్యేది కాదు, ఇంత రచ్చ జరిగేది కాదని చెప్పి పోలీసులు అన్ని రకాలుగా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి దానికి తగ్గ సినారియో అంటే క్రోనాలజీ మొత్తాన్ని రాసుకొని ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అదే అంశాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి ఆయన మధ్యంతర బెయిల్ని క్యాన్సిల్ చేసేలాగా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పుష్పను కాపాడేందుకు అటు ఇండస్ట్రీ, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తెర వెనుక నుండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా బయటికైతే రెస్పాండ్ కావట్లేదు. కానీ ఈ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు అల్లు అర్జున్ బయటపడేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటికే బీజేపీ అయితే బాహటంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి లాంటి వాళ్ళందరూ కూడా అసలు అల్లు అర్జున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, తొక్కిసలాడగా అతనికి ఏం సంబంధం అని చెప్పి చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తున్న తరుణంలో అసలు బీజేపీ స్టాండ్ ఏంటన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం అంటే పొలిటికల్ రంగు పులుపుకోవడంతో రేవంత్ రెడ్డి ఏదైతే అదైందని చెప్పి సినిమా ఇండస్ట్రీ మీద ఛార్జ్ తీసుకునేందుకు ఫిక్స్ అయినట్టయితే క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఇక రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేడన్న కంక్లూజన్కి వచ్చిన అల్లు అరవింద్ కుటుంబం, అలాగే మెగా ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా అంటే సినిమా పెద్దలు ప్రముఖులు అందరూ కూడా ఇక ఈ బంధాన్ని తెంచుకోవడమే కరెక్ట్ అన్న కోణంలో వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారని కూడా సమాచారం వస్తూ ఉంది. దీంతోపాటు ఈ 2-3 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సిట్టింగ్ వేసి మరి ఎట్లా తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఇండస్ట్రీని తరలిస్తే ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి, మీ నుంచి ఉండే సహకారం ఏందని అడిగే క్రమంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టయితే కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు నిన్న మరో మంత్రి సీతక్క జై భీమ్ లాంటి సినిమాకు అవార్డు రాలేదు, ఆ సినిమాకు టికెట్ రేటు పెంచుకోవడానికి ఎవరు కూడా మాకు ముందుకు రాలేదు, కానీ ఒక ఎర్రచందనం స్మగ్లర్కు టికెట్ల రేట్లు పెంచాల్సి వచ్చింది అని చెప్పి తమను తామే బ్లేమ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఈ మొత్తం సినారియో చూస్తూ ఉంటే అల్లు అర్జున్ని ఖచ్చితంగా ఫిక్స్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు, అందులో భాగంగా పోలీస్ వ్యవస్థ కూడా దీనికి ఆజ్యం వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సినిమాలో చూసినాం కదా, ఆ షెకావత్తు దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అని చెప్పి ఆయన స్విమ్మింగ్ పూల్లో పడ్డప్పుడు ఉచ్చబోయడం, ఇలాంటి సీన్స్ అన్ని కూడా పోలీసుల మొరాలిటీని దెబ్బతీసేలాగా ఇంకెవ్వడు సినిమాలు తీసినా కూడా ఇట్లాంటి కౌంటర్స్, ఇట్లాంటి చీకటి దెబ్బలు ఉంటాయని ప్రూవ్ చేసేదానికి పోలీస్ శాఖ కూడా చాలా తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సుప్రీంకోర్టు సాక్షిగా ఈ వాదనలు వినిపించి దీనికి సంబంధించి తదనంతరం అంటే కోర్టు డైరెక్షన్లో ఏం చేయాలో అక్కడి నుంచి ఒక మెమొరాండం తీసుకొని రావాలన్న ఆలోచనలో పోలీస్ యంత్రాంగం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే జనంలో మాత్రం పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. అంటే ఈ వ్యవహారాన్ని తెగేదాకా లాగాలని ఇటు ప్రభుత్వం అటు ఇండస్ట్రీ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తూ ఉంది. దీనికి అంటే కన్వెన్షన్ కూల్చివేత దగ్గర నుంచి మొదలు పెడితే కొండా సురేఖ, నాగార్జున అండ్ సమంత మీద చేసిన వ్యాఖ్యల నుంచి మొదలు పెడితే ప్రతి దశలోనూ సినిమా ఇండస్ట్రీతో ఎప్పటికప్పుడు వైరం, యుద్ధం మాత్రమే జరుగుతూ ఉంది తప్ప సఖ్యత మాత్రం లేదు. దీనికి తోడు ఇక గులాబీ బ్యాచ్ తర్వాత మిగతా ప్రతిపక్షాలు కూడా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అని చెప్పి ఏదో కొత్త ఈక్వేషన్ తీసుకొస్తా ఉన్నారు. జాతీయ స్థాయిలో తమ వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోయినందుకే ఆయన ఇదంతా చేస్తున్నారని చెప్పి ఇక గులాబీ
మీడియా మొత్తం, పింక్ మీడియా మొత్తం కూడా ట్రోల్ చేస్తూ ఉంది. సో మరి ఇందులో వాస్తవాలు ఏందన్నది ఇక ఆ భగవంతుడికి తెలుసు, ఈ రేవంత్ రెడ్డికి తెలుసు, ఆ అల్లు అర్జున్కి తెలుసు అనమాట. ఇక పోతే వాస్తవానికి అంటే పుష్ప చేసింది రైటా రాంగ్ అన్నది ఇక జనంలో నానుతున్న చర్చ. ఇక అది ఎంత చెప్పుకుంటూ పోతే పెద్ద కథ. కానీ ఒక తొక్కిసలాట అనేది క్రౌడ్ని బట్టి ఉంటుంది, ఎవరి చేతుల్లో కూడా ఉండదు. గతంలో పుష్కరాలకు సంబంధించి బోయపాటి యాక్షన్ ఎపిసోడ్ కనుక మనం గమనిస్తే 29 మంది చనిపోయిన దాంట్లో చంద్రబాబు గారికి ఇంట్రాగేషన్ ఏం చేయలేదు. తర్వాత హత్రాస్ ఘటనలో, హత్రాస్ బాబా తొక్కిసలాటలో ఇంచుమించు 120 మంది చనిపోయినా కూడా ఆయన్ని ఆ కేసులో అరెస్ట్ చేయలేదు, వేరే కేసులలో అరెస్ట్ చేసి ఈ కేసును మోపారు. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కుంభమేళ, తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇట్లా చాలా చోట్ల జరుగుతాయి. కానీ ఎక్కడా లేనట్టుగా ఒక పుష్పకు సంబంధించే సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ మాత్రమే ఎందుకు టార్గెట్ చేసిరు అన్నది ఇప్పుడు హైలైట్ పాయింట్ అనమాట. ఇకపోతే పుష్ప కలెక్షన్స్, రివ్యూస్ ఇవన్నీ ఇంకా అయిపోయిందే. అది గడిచిన చరిత్ర. ఇంచుమించు 2000 కోట్లకు పైగా సినిమా వసూలు చేసినట్టు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ రోజు సంధ్య థియేటర్లో వేసిన బెనిఫిట్ షో కారణంగా ఇంచుమించు 40 లక్షల ఆదాయం కొంతమంది రాజకీయ పెద్దలు తమకు వాటా కావాలని చెప్పి అడిగారని చెప్పి ఇక కొంతమంది రాసుకొస్తూ ఉన్నారు. అందులో వాస్తవం ఏంటన్నది పక్కన పెడితే కంప్లీట్గా అల్లు అర్జున్ లాక్ అయినట్టయితే సీరియస్గానే కనిపిస్తూ ఉంది. ఈరోజు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆయనకు సంఖ్యలు వేసి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో పోలీసు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంది, కోర్టు అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్కు వాదనలకు ప్రోగా వ్యవహరిస్తుందా లేకపోతే మానవీయ కోణంలో అల్లు అర్జున్ వైపు నిలబడుతుందా అన్నది ఇక మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద అల్లు అర్జున్ అయితే కంప్లీట్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇండస్ట్రీ కూడా 2 రకాలుగా విడిపోయి, అంటే ఒక్క అల్లు అర్జున్ చేసిన పెంట వ్యవహారం కారణంగా మిగతా ఇండస్ట్రీ మొత్తం మూల్యం చెల్లించుకోవాలన్న డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. మొన్న ఆయన 6 గంటల లోపే బెయిల్ తెచ్చుకొని ఇంటికి వెళ్ళిన క్రమంలో ప్రతి ఒక్కడు పలకరించకపోతే పాపం అని చెప్పి ఫీల్ అయిపోయి అందరూ పోయి ఆలింగనం చేసుకొని పరామర్శించి వచ్చిన పరిస్థితిని ఒకసారి గమనిస్తే, ఆ తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశాల తర్వాత నెక్స్ట్ డే కొంతమంది దుండగులు పోయి అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ చేసారు. కానీ ఆ తర్వాత ఎవ్వడు కూడా అల్లు అర్జున్ని పోయి పలకరించిన పాపన పోలే. అంటే ఏ రకంగా భయపడుతున్నారో ఈ మొత్తం సినారియో చూపిస్తూ ఉందన్నమాట. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీస్ యంత్రాంగం 2 ఉక్కుపాదం మోపుతుండడంతో ఇండస్ట్రీ గజ్జన వణుకుతున్న పరిస్థితి అనమాట. మరి ఈ ఇష్యూ ఎక్కడి దాకా లాక్కెళ్తారు, తెగేదాకా పోతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. అప్పటిదాకా వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.